ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ప్రభు దినంలో మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాగ్దానాన్ని విందాం. అందరూ బైబిల్ తెచ్చి కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 4వ మాట. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎవరైతే మందిరానికి వెళ్ళి వచ్చి ఉన్నారో, ఎవరైతే మందిరానికి ఆసక్తిగా వెళ్తున్నారో, నీ మందిరమందు, ఆయన మందిరమందు నివసించినటువంటి మనమందరం కూడా ధన్యులమండి. అందరికి భాగ్యం ఇవ్వబడలేదు. ఈ రోజు అటువంటి భాగ్యము నీకు ఇవ్వబడింది. నీకు సర్టిఫికేషన్ ఇవ్వబడుతుంది, నీవు ధన్యుడవు. ఆ యొక్క మందిరంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రభువుని స్తుతించి ఆరాధించు, ప్రభువును ఘనపరచు. అటు పరిశుద్ధులైనటువంటి దేవుని నువ్వు మందిరమందు ఘనపరిస్తే ప్రభు అంటున్నాడు, నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరచు. నీ యొక్క పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు నీ జీవితం ధన్యకరంగా మార్చబడతావు. ప్రభు యొక్క ఆత్మ నీ మీదకి దిగి వచ్చేస్తుంది. ప్రభు యొక్క కృప దిగి వచ్చేస్తుంది. ప్రభు యొక్క గొప్ప కాపుదల నీ చుట్టూ ఉంటుంది, నీ బిడ్డలతో ఉంటుంది. ఆయన మందిరం నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగా, దీవెనలతో నింపునుగా, కృపతో నింపునుగా, సమృద్ధితో నింపునుగా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగా. చిన్న ప్రార్థన చేసుకుని కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకమైన పరలోకపు తండ్రి వందనాలు. ఉదయకాల సమయంలో పరిశుద్ధ దినంలో ప్రభు మీ పాదసన్నిధికి వస్తున్నాను. ఎంతో ఆసక్తిగా వచ్చినటువంటి ప్రియ బిడ్డలందరినీ మమ్ములను ప్రభావాన్ని దీవించి ఆశీర్వదించండి. మా స్తుతిని స్వీకరించండి. ధన్యత్వాన్ని కలుగుచేయండి. యేసు నామమున ప్రార్థన చేసుకుని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మిన్నెల దీవెనలు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.